హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, సస్యకార్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. పోయిన వీడియోలో చెప్పినట్టుగా కువైట్లో దివానా ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారో చూపించడానికి నేను వచ్చేసాను. బట్ సారీ, చాలా లేట్ అయింది ఈ వీడియో అప్లోడ్ చేసేకి. మాత్రము నాకు చాలా పని ఉండింది, చాలా బిజీగా ఉన్నా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అవుట్ సైడ్. వీటిని నీళ్ళ ట్యాంకులు అంటారు. ఇవి నీళ్ళు జస్ట్ నీళ్ళు స్టోర్ చేసేకి పెడతారు. చాలా చీప్గా దొరుకుతాయి ఇక్కడ అంతా. చూస్తున్నారు కదా, కరెంట్ రూమ్ ఇది. అదే స్విచ్ బోర్డులో ఉంటాయి కదా, ఆ రూమ్ అంటారు ఇది. చూస్తున్నారు ఈ విధంగా పడేశారు, అయితే డ్రమ్ములన్నీ పడేశారు ఇక్కడ. ఇది ఈ విధంగా ఉంటుంది లోపల. చూస్తున్నారు కదా, ఇది కరెంట్ పరిస్థితి లోపల. ఇంతవరకు ఇది కన్స్ట్రక్ట్ చేయలేదంట. దాదాపు 4 సంవత్సరాలు లేదంట వదిలేసి. ఈ విధంగా ఉంటుంది బయట. చూస్తున్నారు కదా, ఈ విధంగా దివానే. ఇది ఇదంతా దివానే. ఇక్కడంతా స్లాబ్ అనేది మాటే ఉండదు. స్లాబ్ కట్టాలంటే వీళ్ళు ఎక్స్ట్రా డబ్బులు కట్టాలంట గవర్నమెంట్కి. చూస్తున్నారు కదా, బయట ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఏం మట్టి వేయలేదు, ఇంతవరకు ఏమీ చేయలేదు. అక్కడికక్కడ పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. చూస్తున్నారు కదా, పోయి చూద్దాం పని లోపల ఏ విధంగా ఉంటుందో. చూడండి, ఇది ఖైమా అంటారు. దీనికైతే కూర్చుంటూ ఉన్నారనుకుంటే ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు రావడం లేదంటే ఇక్కడికి. చూడండి, ఈ విధంగా పడేశారు సామాన్లు, సోఫా సెట్లు ఇవన్నీ. బయట ఈ విధంగా ఉంటుంది అవుట్ సైడు. నీళ్ళ ట్యాంకి. లోపలికి వెళ్దాం పదండి, లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. కుర్చీ ఉంది, చినిగిపోయింది కుర్చీ అది కూడా. చూస్తున్నారు కదా లోపల ఇవన్నీ తలుపు మెయిన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వీళ్ళు లోపల చలిమంట కాల్చినప్పుడు ఆ సెగ లోపల రాకుండా మొత్తం బయటికి పోవడానికి. ఇది ఇక్కడ వీళ్ళు కూర్చొని టీ తాగుతారు. ఇదంతా కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. లోపల పిఓపి వేసి లైట్లు, పెద్ద పెద్ద టీవీలు, మొత్తం చాయ్ గవా మొత్తం ఫుల్. చూస్తున్నారు కదా, చూడండి పైన ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ స్లాబ్ వేయరంట. స్లాబ్ ఎందుకు వేయరు అని నేను కనుక్కుంటే, స్లాబ్ వేయడానికి వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్కి చాలా ఎక్కువ డబ్బు చెల్లియాలంట. ఎవరు ఇష్టపడరు మరి, అంత డబ్బు అంటే చాలా ఎక్కువ అంట కాస్ట్. అది నేను కూడా విన్నాను. చూస్తున్నాను కదా, ఇది ఒక రూము. నాకు తెలిసి ఐ థింక్ ఇది బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ. ఇది బాత్రూము. చూడండి ఈ విధంగా ఉంటుంది బాత్రూము. ఎయిర్ పోవడానికి ఎయిర్ విండో ఒకటి చిన్నది. చూడండి చాలా పెద్దది దివానియా, చాలా పెద్దది. ఈ విధంగా ఉంటుంది. ఇది బెడ్రూమ్. చూస్తున్నారు కదా, ఇది బెడ్రూమ్. చూడండి ఎంత పెద్ద విండోనో. ఈ విండోకి వీళ్ళు కిటికీలు ఓపెన్ చేయరు. ఓపెన్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. మొత్తం గ్లాస్ వచ్చేస్తుంది అక్కడంట. మొత్తము అక్కడంతా గ్లాస్తో కవర్ అయిపోతుంది. జస్ట్ ఒక సెటర్ లాగా వస్తుంది. ఆ సెటర్ ఓపెన్ చేస్తారు, బస్ క్లోజ్ చేస్తారు, అంతే. అంతకుమించి ఏం ఉండదు. చూడండి లోపలికి వెళ్దాం, లోపల ఏ విధంగా ఉందో చూద్దాం రండి. చూస్తాం కదా ఎంత పొడుగుంది. ఇది కూడా ఒక బెడ్రూము. చూడండి మొత్తం ఆపేశారు ఎక్కడ వరకు అక్కడ. చాలా రోజులు అయిపోయిందంట. చూడండి ఇది ఒక బెడ్రూము. చూడండి సిమెంటు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. ఈ సిమెంటు మన ఇళ్ళకాళ్ళగా పట్టలు ఇవ్వరు. ఇది పేపర్తో వస్తుంది. ఈ పేపర్ న్యూస్ పేపర్ ఉంటుందా, ఆ విధంగా ఉంటుంది పేపర్ అది. కానీ చాలా గట్టిగా ఉంటుంది, చాలా లేయర్స్ వస్తాయి. చూడండి ఇది బయట సైడు అంటే బ్యాక్ సైడు. చూస్తున్నారు ఎంత పెద్దది. చూడండి ఇదంతా దివాణి. బాత్రూమ్ ఉంది ఒకటి. ఇది ఒక లోపల బాత్రూము. అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ, అటాచ్డ్ బాత్రూమ్స్ ఇక్కడ. చూడండి ఇది ఒక బెడ్రూమ్. చూసారు కదా పైన ఇక్కడ కూడా స్లాబ్ అనే మాటే లేదు. డ్రమ్ములు వేసారు, అచ్చులు ఉన్నాయి ఇక్కడ అక్కడ పడిపోయి. ఇది ఒక బెడ్రూము. ఇంకా ముందుకు పోదాం, ముందు ఏమున్నాయో చూద్దాము. పైపు. ఇది ఏంది ఇది బాత్రూమే అనుకుంటా. ఇది ఒక బెడ్రూము. చూడండి చాలా పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఇవన్నీ ఇక్కడ. చిన్న చూడండి అక్కడ ఉంది కదా, అది లోపల గుర్రాలు ఇల్లు. అది ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి బయట సైడు ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇదంతా అవుట్ సైడ్. ఇది ఈ విధంగా నిచ్చెన మొత్తం ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు ఇక్కడ నుంచి. వీళ్ళు సేల్ చేస్తారంట. ఇది చూడండి చెక్కలు, కబోర్డ్లు ఇవన్నీ పడేశారు ఇక్కడ. చూడండి ఎంత వేస్ట్. చూడండి అది షింక్ అంటారు. షింక్ ఉంది కదా, మన షింక్. చూడండి ఇక్కడ వేళ పడేశారు. కబోర్డ్లు అన్నీ బాగున్నాయి ఇవి, అయినా పడేస్తారు. డబ్బులు ఉన్నాయి, ఏమైనా వేస్తారు. నెక్స్ట్ వీడియోలో దీని లోపల ఏమైందో చూపిస్తాను. ఈ లోపల గుర్రాలది ఇల్లు అంట. ఇవి గుర్రాల ఇల్లు ఏ విధంగా ఉండో చూపిస్తాను, చూద్దాం. అంతవరకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటా. నమస్తే, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో లోపల పోదాం, లోపల ఏమైనా చూపిస్తాను మీకు. బాయ్.